క్రియేషన్ ఛానల్ మంచి మంచి స్టోరీస్ అండి. నాకైతే చాలా నచ్చినాయి. ఎప్పుడు మీ ముందుకు తీసుకొద్దామా అని ఉల్లాసంగా ఉన్నానండి. తప్పకుండా విన్న తర్వాత మీరు కూడా బాగుంటుంది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ అండి. కథ పేరు చిలుక పలుకులు. ఒక అడవిలో రావి చెట్టుపై చిలుక తన ఇద్దరి పిల్లలతో ఉండేది. ఒకరోజు పెద్ద గాలి వాన రావటంతో చిలుక గూడు పడిపోయి తల్లి చిలుక చనిపోయింది. అటుగా వెళ్తున్న ఒక వేటగాడికి ఒక చిలుక పిల్ల దొరికింది. మరొక పిల్ల సమీపంలోని ముని ఆశ్రమంలో పడింది. ఆ చిలుక పిల్లను ముని బాలకులు చేరదీశారు. కొంతకాలానికి అవి పెద్దవయ్యాయి. ఒకరోజు ఆ ప్రాంతం నుంచి ఒక రాజు అడవిలో వేటకు వెళ్తుండగా వేటగాడి వద్ద పెరిగిన చిలుక రాజును చూసి, ఎవడో వస్తున్నాడు, తరిమేయండి వాడిని అంటూ అరిచింది. వేటగాడి దగ్గర ఉన్న చిలుక అట్లా అరిచింది. రాజుకు ఆ చిలుకపై అసహ్యం వేసి ముందుకు కదిలాడు. ఎవరైనా అంతే కదండి, మర్యాదగా మాట్లాడితే అందరికీ బాగుంటుంది, గౌరవం ఇస్తే అందరికీ బాగుంటుంది. ఆ చిలుక ఎక్కడ పెరిగిందండి? వేటగాడి దగ్గర పెరిగింది. వేటగాడు ఏమంటాడు, ఎలా ఉంటాడండి, ఇదే భాషలో ఉంటాడు. అందువల్ల రామచిలుక కూడా అలాగే నేర్చుకుంది. రాజు ముందుకు వెళ్ళినాడు. చిలుక కొంత దూరం వెళ్ళేసరికి ముని ఆశ్రమం రాజుగారికి కనపడింది. అక్కడ ఉన్న చిలుక రాజును చూసి, దయచేయండి మహారాజా, మీరు మా ఆశ్రమానికి రావటం చాలా సంతోషం. ఎవరంటున్నారండి? చిలుక అంటుంది రాజును చూసి అని ఆహ్వానించింది. అప్పుడు రాజు ఆ రెండు చిలుకలను చూడటానికి ఒకలాగానే ఉన్నాయి. రెండు పిల్లలు తల్లి పిల్లలే కదండి, అందువల్ల ఇద్దరికి పోలికలు ఉన్నాయి కాబట్టి రెండు ఒకటే అని ఆలోచన వచ్చింది రాజుగారికి. కానీ వీటి స్వభావంలో ఎంతో తేడా ఉంది. ఇద్దరు ఒకటే అయినా స్వభావం చాలా తేడాగా ఉందని రాజు మనసులో వచ్చింది. రాజు అన్నాడు, దానికి ఆ చిలుక, వాడు నా తమ్ముడే మహారాజా. ఆ మునాశ్రమంలో ఉన్న చిలుక ఏమంటుంది, ఇప్పుడు మీరు చూసి వచ్చిన చిలుక కూడా నా సోదరుడే, కానీ వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది అని రాజు అనుకున్నాడు. దానికి ఆ చిలుక, వాడు నా తమ్ముడే మహారాజా, వేటగాడి వద్ద పెరగటం వల్ల అలా మారిపోయాడని చెప్పింది. మేమిద్దరం ఒక్కళ్ళమే. వాడు వేటగాడి దగ్గర పెరిగాడు, నేను మునాశ్రమంలో పెరిగాను. అందువల్ల నా భాష ఇలాగుంది, మా తమ్ముడు భాష వేటగాడి దగ్గర పెరిగిన వల్ల అలా ఉంది. దానివల్ల ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన నీతి, పెరిగిన వాతావరణం బట్టే ప్రవర్తన ఉంటుంది. అంతే కదండి, మనం ఏ వాతావరణంలో పెరుగుతామో ఆ వాతావరణం మన మీద ప్రభావం చూపుతుంది. అంతేగాని అందరూ బాగానే ఉంటారు. మనం పెరిగిన వాతావరణం, మన పెరిగిన ఊరు, మన పెరిగిన చోట అన్నీ కూడా తేడాలు కనపడుతూ ఉంటాయి. అందువల్ల మనము మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. మంచి వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా చెప్పితే వాళ్ళ మాటలు విని మన స్వభావం మార్చుకుని మనము మంచిగా నడవాలి. అంతేగాని పలానా తల్లిదండ్రుల పేరు కూడా మనం తెచ్చుకోవాలి. పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ అబ్బాయి అని తాతల పేర్లు, మన తల్లిదండ్రుల పేర్లు ఎందుకు చెప్పుకుంటారండి అందరూ? దీనివల్లే పలానా వాళ్ళని చూస్తే వాళ్ళ నాన్నగారు ఇలా ఉండేవారు, వాళ్ళ మమ్మీ ఇలా నేర్పేది అని పిల్లల్ని చూసి తల్లిదండ్రులు గుర్తుకు రావాలి మనుషులకి. అలా మనం పెరగాలి. నమస్తే అండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.